హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా కొంచెం చిన్నపాటి హెసిటేషన్ ఉంటుంది స్టార్టింగ్లో. అదే చిరంజీవిని అనిల్ రావిపూడి ఎలా వాడతాడు, ఏంటి, ఎలా చూపించగలుగుతాడు అనే కొన్ని డౌట్స్ అయితే ఉండేవి. బట్ ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చిరంజీవి టైమింగ్ని, స్పెసిఫిక్గా ఆయన కామెడీ టైమింగ్ని కానీ లేదంటే ఆయన యాంటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అని చెప్పొచ్చు. సో కమింగ్ టు ద రివ్యూ, మనశంకర్ వరప్రసాద్ గారు అనేది ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఫిల్మ్ లాంటిదే అనుకోవాలి. ఎందుకంటే ఆ స్టోరీ ప్యాటర్న్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫార్మాట్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో అనిల్ రావిపూడి ప్రీవియస్ ఫిల్మ్స్తో పోల్చుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారిలో యాక్చువల్గా ఒక స్టోరీ ఉండింది. ఆ క్యారెక్టర్స్ ఏవి కూడా అవుట్ ఆఫ్ ద స్టోరీ పెర్ఫామ్ చేయవు, అన్నీ ఆ స్టోరీ లింక్డే ఉంటాయి. ఈ స్టోరీ కొంచెం మనకి సేమ్ నయనతార అండ్ అజిత్ యాక్ట్ చేసిన విశ్వాసం సినిమాని అయితే గుర్తు చేస్తుంది. కానీ బట్ ఇందులో ఏవైతే సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయో అండ్ స్పెసిఫిక్గా విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీగా కాకుండా ఒక మూమెంట్స్ వైజ్గా కానీ లేదంటే సీక్వెన్సెస్ వైజ్గా మనశంకర్ ప్రసాద్ గారు చూస్తే కనుక ఇట్ ఈస్ హైలీ ఎంగేజింగ్. ఎందుకంటే దెర్ ఆర్ సీక్వెన్సెస్ వేర్ అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో ఏంటంటే ఒక పిల్లలకి ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్స్లు నచ్చుతాయి, మగాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్స్లు నచ్చుతాయి, ఆడవాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్స్లు నచ్చుతాయి, యూత్కి కొంచెం కాస్త వస్తే ఇవి నచ్చుతాయి. ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి క్యాటర్ చేస్తూ అంటే ఒక ప్రాపర్ బఫే లంచ్లో ఉంటుంది అనమాట అనిల్ రావిపూడి సినిమాలు ఎప్పుడు కూడా. సో ఈ సినిమాలో కూడా అంతే. ఏవైతే సెకండ్ హాఫ్లో వచ్చే లేడీస్ పార్టీ సీక్వెన్స్ ఉన్నాయో అది మెన్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆ ఇనీషియల్ పోర్షన్స్లో ఏవైతే వింటేజ్ బాస్ సీక్వెన్సెస్ ఉన్నాయో, అంటే వింటేజ్ బాస్ అనగానే మనం ఎంతసేపు కూడా ఒక చిరంజీవి పాత పాటలే ఉంటాయి, లేదంటే చిరంజీవి పాత గెటప్లే మళ్ళీ ఆయనతోనే ఈయించి ఏదో కొంచెం చిల్లర జోకులు ఉంటాయేమో అనుకుంటాం. కానీ దర్ ఇస్ అ ప్రాపర్, అంటే చాలా నీట్గా చిరంజీవి అప్పుడు మనకి ఒక గ్యాంగ్ లీడర్ సీక్వెన్స్ ఉంటుంది, గోడ పగల కొట్టే సీక్వెన్స్, అది చాలా ప్రాపర్గా రీక్రియేట్ చేయడం జరిగింది. అలాగే చిరంజీవి కొన్ని యాంటిక్స్ ఉంటాయి. ఠాగూర్ సినిమాలో బూతులు తిట్టబోతూ మాట మింగేయడం లాంటి కైండ్ ఆఫ్ థింగ్ అని చాలా సినిమాల్లో సీక్వెన్సెస్ అక్కడక్కడ చిన్న వాటిని పేర్చుకుంటూ వచ్చాడు. సో అందువల్ల అది ఎక్కడో కావాలని చెప్పి ఇమిటేట్ చేస్తున్నట్టు లేదంటే చిరంజీవి ఇమేజ్ని క్యాష్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నట్టు ఉండదు. అది చాలా ప్రాపర్గా స్టోరీలోకి కూర్చుంటుంది, స్టోరీలో కానీ పర్ఫార్మెన్సెస్లో కానీ. సో చిరంజీవి ప్రాపర్ కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు యాక్చువల్గా ఇది. ఎందుకంటే చిరంజీవి అనే ఒక ఎక్సలెంట్ యాక్టర్ నుంచి, చిరంజీవి అనే ఒక చరిష్మటిక్ యాక్టర్ నుంచి ఇప్పటిదాకా మాస్ సినిమాలు చూస్తూ వచ్చాము, ఇవన్నీ కైండ్ ఆఫ్ వచ్చాం. కానీ బట్ చిరంజీవి కోర్ పాయింట్ ఏంటి, ఆయన కామిక్ టైమింగ్, ఆయన యాంటిక్స్. సో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని వాటిని ప్రాపర్గా ప్రజెంట్ చేయబడిన సినిమా మనశంకర్ ప్రసాద్ గారు. సో ఆ విషయంలో అనిల్ రావిపూడి షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఎక్కడ కూడా అతి లేకుండా, ఎక్కడ కూడా అది బ్యాలెన్స్ డౌన్ చేయకుండా. ఎందుకంటే సెల్ఫ్ ట్రోల్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఏదైతే ఆ సెరలోనికి ఎవరు ఆడియో లాంచ్ ఈవెంట్లో వచ్చిన ఇందువదన కొందరు ఏదైనా సాంగ్ రిలేటెడ్ ఒక మీమ్ ఉంటుంది, అది చిరంజీవి ఆయన మీద ఆయన వేసుకోవడం అనేది, దాన్ని కంపోజ్ చేసిన విధానం కూడా అదే చాలా గొప్పగా ఉందని అనలేము, బట్ సబ్టిల్గా ఉండింది అనమాట. ఇట్స్ నాట్ లైక్ చిరంజీవి గారు తక్కువ డీమింగ్ చేస్తున్నట్టు లేదు, అలా అని చెప్పేసి ఆయన దాన్ని ఏదో ఒక పీక్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయి దాన్ని ఒక కామికల్ వేలో చూపిస్తున్నట్టు కూడా చాలా సింపుల్గా నీట్గా వచ్చింది. అలాగే చిరంజీవి గారు మోహన్ బాబుని ఇమిటేట్ చేస్తారు ఒక సీక్వెన్స్లో. సో అది అంటే అదేదో ఫోర్స్డ్గా లేదంటే ఒక స్పెసిఫిక్ యాక్టర్ని ఏదో డీమింగ్ చేస్తున్నట్టుగా లేదు, అది చాలా ప్రాపర్గా కూర్చుని ఉంది స్టోరీలోకి. సో ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చిరంజీవి నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో లేదంటే అరే ఇలా ఉంటే బాగుంటుంది కదా చిరంజీవి సినిమా అనుకుంటామో, ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా పేర్చుకుంటూ వచ్చాడు అనిల్ రావిపూడి. సో థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ద చిరంజీవి ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్. అదర్ దాన్ చిరంజీవి, వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో వెంకటేష్ యాక్చువల్గా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది కొంచెం అరే ఇది కరెక్ట్గా కూర్చోలేదేమో, కొంచెం మిస్ప్లేస్డ్ ఏమో అనిపిస్తుంది. కానీ బట్ ఏదైతే ఫన్ బ్యాంటర్ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య, అంటే లిటరలీ చిరంజీవి సాంగ్కి వెంకటేష్ పర్ఫామ్ చేస్తారు, వెంకటేష్ సాంగ్కి చిరంజీవి పర్ఫామ్ చేస్తారు. ఈయన మ్యానరిజం ఆయన మ్యానరిజం ఈయన, ఆ మాకింగ్ చిన్నపాటి మాకింగ్ ఉంటుంది ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు. బట్ ఆ బ్యాంటర్ ఏదైతే ఉందో అది హిలేరియస్ అని చెప్పలేం, కానీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకు అంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఒకళ్ళనొకళ్ళు జోకులు వేసుకుంటూ ఒకళ్ళ మ్యానరిజమ్స్ ఒకళ్ళు మాక్ చేసుకుంటూ చూడడం అనేది చాలా రేర్గా జరిగే ఇది కదా. సో ఆ ఫన్ బ్యాంటర్ని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఆ క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు ఆ వెంకీ క్యారెక్టర్ కానీ లేదంటే చిరంజీవి క్యారెక్టర్ కానీ ఆ కొలిజన్ ఏదైతే ఉండిందో అది ఇంకాస్త ప్రాపర్గా ఉండిందో బాగుండు కదా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బార్ సీక్వెన్స్, వాళ్ళ తర్వాత మందు తాగుతూ తిట్టుకునే కైండ్ ఆఫ్ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా ఏంటంటే నాట్ అప్ టు ద మార్క్ అనిపిస్తుంది అనమాట. సో ఆ విషయంలో అనేటప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుండేది. నయనతార వాజ్ డీసెంట్, అంటే తను ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది సినిమాలో, తన కైండ్ ఆఫ్ ఒక వెయిటేజ్ ఉంటుంది ఒక క్యారెక్టర్కి. సో వాటిని బాగా మెయింటైన్ చేశారు. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ ద లైటింగ్ కావచ్చు లేదంటే బికాస్ ఆఫ్ ద డిఐ ఆర్ కలరింగ్ కావచ్చు,
చిరంజీవి పక్కన నయనతార కొంచెం బొద్దుగానే కనబడ్డారు. అట్ ద సేమ్ టైమ్ ఆ మేకప్ అనేది ఆడ్‌గా కనబడిందనమాట. అంటే ఫేస్ దగ్గరకి ఏదైతే కొంచెం ఆ వైటిష్‌గా వచ్చేస్తదో, లేదంటే ఏదైతే చుట్టూ ఫేస్‌కి ఎక్కువ ఎక్కువ మేకప్ ఉంటుంది కదా! లైక్ ఫేస్‌కి గానీ, ఇక్కడ సైడ్‌కి గానీ, అదంతా కూడా చాలా విజిబుల్‌గా కనిపిస్తూ ఉంటది. మామూలుగా సినిమాలో ఏంటంటే అది యాప్ట్‌గా సెట్ అయిపోద్ది ఆ లైటింగ్‌కి. బట్ ఇక్కడ ఆ లైటింగ్ వల్లనో, లేదంటే ఇంకో వేరే వేరే ఇష్యూస్ వలనో ఆ మేకప్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చి అంటే కొంచెం ఎబ్బెట్‌గా కనబడ్డారనమాట ఆవిడ కొన్ని ఫ్రేమ్స్‌లో. సో, బేసిక్‌గా సెకండ్ హీరోయిన్ అనలేం గానీ, క్యాథరిన్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ నయనతార కంటే కూడా ఎక్కువ సేపు కనబడతారు. మోర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ రోల్ అది. బట్ ఆ కామెడీ టైమింగ్ గానీ, ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదంటే ఆ ఫన్ విత్ ద టీమ్ గానీ, ఒక టీమ్ ఉంటుంది కదా! హర్షవర్ధన్ గానీ, అభినవ్ గోమటం గానీ. సో, ఈ టీమ్‌లో ఆవిడ వన్ ఆఫ్ ద కీ మెంబర్ అనమాట. ఆవిడ క్యారెక్టర్‌తో వచ్చే ఫన్ బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ క్లోజర్ ఒకటొస్తుంది వెంకటేష్ క్యారెక్టర్‌తో. అది ఫన్ ఉండింది. అంటే ఒక స్టార్ హీరోయిన్ కదా! ఇలాంటి రోల్ ఎలా యాక్సెప్ట్ చేసింది అని అనుకుంటాము. అట్ ద సేమ్ టైమ్ అరే! బావుండింది కదా రోలు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండింది. లిటరల్లీ చిరంజీవి ఉన్నంత సేపు ఈవిడ కూడా ఉంటది. ఒక ఫైట్ సీక్వెన్స్ సాంగ్ తప్పితే. సో, మొత్తం సినిమా అంతా ఆవిడ కనపడడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ హర్. సచిన్ కేడ్కర్ ఈ సినిమాలో ఒక టెంప్లేట్ రోల్ ప్లే చేశాడు. అంటే ఆయన ఈ టైప్ ఆఫ్ రోల్స్‌లో చాలా సార్లు చూసే ఉన్నాము. కాకపోతే ఆయన డబ్బింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఎంజాయ్ చేస్తాం. సేమ్ విత్ అభినవ్ గోమటం అండ్ హర్షవర్ధన్. ఆ కామెడీ టైమింగ్ అనేది బావుంటుంది గానీ, కొంచెం ఎందుకో ఆ సీన్‌లో లేదంటే ఆ సెటప్‌లో వాళ్ళు కూర్చున్నట్లేదేమో ప్రాపర్‌గా అనిపిస్తుంటది. బట్ వీళ్ళందరికంటే కూడా సుధేర్ నాయర్ పెర్ఫార్మెన్స్ బావుండింది. ఎందుకంటే అతని క్యారెక్టర్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. అంటే సో, లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్‌లో ఇంట్రొడ్యూస్ అవుద్ది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా చాలా లిమిటెడ్ సీన్స్ ఉంటాయి. కాకపోతే అతని కామెడీ టైమింగ్ ఉంటుంది కదా! క్లైమాక్స్ ఫైట్ తర్వాత వచ్చే ఒక సీక్వెన్స్ గానీ, లేదంటే ముందు వచ్చే కొన్ని సీక్వెన్సెస్ గానీ, అంటే అదేదో రూత్‌లెస్ విలన్ లాగా అనిపించదు. అట్ ద సేమ్ టైమ్ మరి సిల్లీగా కూడా అనిపించదనమాట. ఆ క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీకి తగ్గట్టుగా అతని బిహేవియర్ ఉంటుంది. అందులోనే ఒక చిన్నపాటి ఫన్ కూడా ఉంటుందన్నమాట. స్పెసిఫిక్‌గా చిరంజీవి అండ్ సుదేవ్ నాయర్ మధ్యలో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది క్లైమాక్స్‌లో. అది భలే పేలింది బేసిక్‌గా. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నానమ్మగా చూసిన జెరీనా ఈ సినిమాలో చిరంజీవి మదర్ రోల్ ప్లే చేశారు. అది ప్రాపర్‌గా యాప్ట్‌గా ఉండింది. ఆ కైండ్ ఆఫ్ ఒక సెటప్‌కి. ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ వచ్చి బీమ్స్ మ్యూజిక్ అనమాట. సర్ప్రైజ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ మాస్ జాతరలో అతని బీజీఎం నిజంగా మాస్ జాతర బీజీఎం వింటున్నంత సేపు అసలు అతనేం కొట్టాడు మనమే వింటున్నాం అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ బీజీఎం గానీ ఇవన్నీ కూడా. సో, ఇలాంటి మాస్ బీజీఎం అనేది బీమ్స్ కంఫర్ట్ జోన్ కాదేమో, అవుట్ ఆఫ్ ద జోన్ వెళ్ళిపోయాడేమో అనిపించింది ఆ సినిమా చూసిన తర్వాత. బట్ మనశంకర వరప్రసాద్ గారిలో బోత్ బీజీఎం అండ్ సాంగ్స్‌తో సర్ప్రైజ్ చేశాడు బీమ్స్. స్పెసిఫిక్‌గా ఏదైతే ఇంట్రడక్షన్ బీజీఎం వస్తుందో అది ప్రాపర్‌గా అదే బాస్ థీమ్ ఉంది కదా! ఆ బాస్ సాంగ్ అని అండ్ ఒక ఇంగ్లీష్ సాంగ్ వస్తది. లిటరల్లీ అంటే ఇది నిజంగానే బీమ్స్ కొట్టాడా అని ఆశ్చర్యపోతూ ఉంటాం 1, 10 సార్లు. సో, అలాగా లిటరల్లీ బీమ్స్ సర్ప్రైజ్ చేశాడు. చాలా అది మిక్సింగ్ విషయంలో కావచ్చు, లేదంటే సాంగ్స్ విషయంలో కావచ్చు. అంటే ఏదో చాలా అద్భుతంగా ఉంది. ఒక వేరే అంటే ఒక నాట్ టు కంపేర్ ఏదో ఓజీ రేంజ్‌లో ఉంది అన్నట్లు కాకుండా ఈ సినిమాకి ఎలాంటి ఫన్ అయితే ఎలివేట్ అవ్వాలో, ఈ సినిమాకి ఎలాంటి ఎమోషన్ అయితే ఎలివేట్ అవ్వాలో వాటన్నింటిని చాలా ప్రాపర్‌గా యాప్ట్‌గా ఎలివేట్ చేశాడనమాట అతను. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్. కాకపోతే ముందు చెప్పినట్టుగా లైటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని బాగుండేది. ఎందుకంటే చిరంజీవి వరకు బాగానే కనబడ్డారు. బట్ ఇలా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లైక్ హర్షవర్ధన్ అది పెట్టుడు మీసం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే నయనతార మేకప్ అనేది కొంచెం అనవసరంగా అన్నెసెసరీగా ఎలివేట్ అయింది. సో, ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఒక 30 crore బడ్జెట్‌లో కొంచెం సినిమా స్పాన్ పెద్దది. అంటే లిటరల్లీ మల్టిపుల్ లొకేషన్స్‌లో ఉంటుంది సినిమా. ముంబై సెటప్ చూపిస్తారు. ఇవన్నీ కూడా అంటే అంత బిలీవబుల్‌గానే ఉంటుంది. అంటే ఏదో ముంబైని చూపించి హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారేమో అన్న భావన కలగదు. ఎక్కడ కూడా అరే ప్రొడక్షన్ వైజ్ ఇది కొంచెం చీప్‌గా ఉందనే భావన ఎక్కడ కలగదు. సో, 30 crores ఇదంతా అచీవ్ చేశారంటే మాత్రం షుడ్ బి అప్రిషియబుల్ ఫర్ ష్యూర్. కానీ ఒక స్టార్ హీరో సినిమా అంటే ఒక చిరంజీవి, వెంకటేష్ లాంటి ఒక స్టార్ హీరోస్ ఉన్న సినిమాకి ఇంకాస్త కొంచెం టెక్నికల్ ఫినిష్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాము. సో, అనిల్ రావిపూడి గానీ లేదంటే వాళ్ళ టీమ్ గానీ కొంచెం ఈ విషయంలో ప్రొడక్షన్ డిజైన్ విషయంలో గానీ లేదంటే ఆ డీఐ అండ్ ఆ సెటప్ విషయంలో ఇంకాస్త కేర్ఫుల్‌గా ఉంటే బాగుంటుంది. సో, ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అనిల్ రావిపూడి రాసిన పంచులు. సో, కారణ జన్మలో అనే పంచ్ డైలాగ్ ఉంటుంది. అది అసలు హిలేరియస్‌గా పేలింది. అట్ ద సేమ్ టైమ్ తాపీ మేస్త్రి అంటారు. సో, ఇలాంటి కొన్ని పంచులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా సబ్టిల్‌గా యాప్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఏదైతే ఒక ఫన్ బ్యాంటర్ ఉంటుంది ఈ చిరంజీవి అండ్ సచిన్ కేత్కర్ మధ్యలో. ఆ ఫన్ బ్యాంటర్ కూడా బాగా వర్కౌట్ అయింది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఖచ్చితంగా డిప్ అయితే అయ్యాయి. అంటే ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఎప్పుడైతే కొంచెం డిప్ అవుతుందో అరే ఎక్కడో సినిమా కంటెంట్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కదా, కొంచెం డిప్ అవుతుంది కదా అనిపిస్తది. బట్ అది ఆ లేటర్ వచ్చే ఆ లేడీస్ పార్టీ సీక్వెన్స్‌తో గానీ లేదంటే తర్వాత వెంకీ మామ అండ్ చిరంజీవి సీక్వెన్సెస్‌తో గానీ వాటిని కొంచెం మాక్సిమం బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేశాడు అనిల్ రావిపూడి. సో, అనిల్ రావిపూడి రైటింగ్ వైజ్ చాలా బెటర్మెంట్ అయితే చూపించారు. ఆ రైటింగ్ బాగుంటుంది. ఆ స్టోరీ క్యారెక్టర్‌కి ఏదైతే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారో అది బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవిని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. సో, ఓవరాల్‌గా మనశంకర వరప్రసాద్ గారు అనేది ఒక ప్రాపర్ పండగ సినిమా. అంటే అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటే ముందు చెప్పినట్టు ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఏం కావాలి, లేదంటే లేడీస్‌కి ఏం కావాలి, లేదంటే మెన్‌కి ఏం కావాలి, యూత్‌కి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి. సో, అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్‌గా
కుదిరిన సినిమా మనశంకర ప్రసాద్ గారు. కాకపోతే ఆ సెకండ్ హాఫ్‌లో డిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ప్రొసీడింగ్స్‌లో ఆ డిప్ అనేది ఎక్కడ చూడరు. చిరంజీవి స్వాగ్‌ని స్పెసిఫిక్‌గా ఆ ఇంట్రడక్షన్ సాంగ్‌లో ఏదైతే చిరంజీవి స్వాగ్ వచ్చిందో లేదంటే కొన్ని కొన్ని బ్యాంగర్స్‌లో వస్తాయి. అలాగే చిరంజీవి వింటేజ్ మూమెంట్స్‌ని అవి ఎక్కడ ఫోర్స్డ్ కాదు. అవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా కథలో కూర్చున్నాయి. ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూస్తున్నంత సేపు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇళయరాజా గారి దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక డౌట్ అయితే కొడతా వచ్చింది. సో 'దళపతి' సినిమాలో 'సుందరి' అనే సాంగ్‌ని సినిమాలో యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 5, 6 టైమ్స్ యూజ్ చేసి ఉంటారు. రకరకాల అంటే తెలుగు వర్షన్ ఒకసారి, తమిళ్ వర్షన్ ఒకసారి, బీజీఎం వర్షన్ ఒకసారి ఇట్లా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశారు. సో ఇళయరాజా గారి దగ్గర ముందు పర్మిషన్ తీసుకున్నారా? లేదంటే ఇళయరాజా గారి ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకొని దీని మీద చేసేస్తారని చూడాలన్నమాట. సో మనశంకర ప్రసాద్ గారు ఈజ్ ఎ ఫెయిర్లీ ఎంగేజింగ్ ఫిలిం విత్ రైట్ అమౌంట్ ఆఫ్ హ్యూమర్, రైట్ అమౌంట్ ఆఫ్ చిరంజీవి స్వాగ్ అండ్ హాస్ గ్రేట్ పొటెన్షియల్ టు బి ద సంక్రాంతి విన్నర్. ఎందుకంటే ఇప్పుడు భర్త మహాశైల విజ్ఞప్తి అండ్ నారి నారి నడుమరి అనగనగా ఒక రాజు ఈ సినిమాల రిజల్ట్స్ బట్టి ఈ సినిమాని విన్నర్గా ఎంకరేజ్ చేయాలి, లేదంటే అన్ని సినిమాలు బాగా ఆడతాయని చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ పొటెన్షియల్ కాంటెండర్ ఇన్ ద సంక్రాంతి రేస్. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.